నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాది కాంగ్రెస్ పార్టీ. మేము ఎలక్షన్లో ఓట్ల కోసం 50,000 ఖర్చు చేసినాం. చేతికి వచ్చిన పంట ఆగమవుతుంది. ఎన్నిసార్లు అడిగినా మా పొలానికి నీళ్లు ఇస్తలేరు. మా ఎమ్మెల్యేకు ఫోన్ చేసినా కూడా పట్టించుకుంటలేడు. మహబూబాబాద్ జిల్లా చినగూడూరు మండలంలోని రైతు ఆవేదన. ఓట్లు వేసినాం మన కాంగ్రెస్ పార్టీ. నేను కూడా కాంగ్రెస్ పార్టీ పని చేసిన 40-50 డబ్బులు పెట్టినా, వాళ్ళకి ఓట్లు వేయించిన. కనీసం ఎమ్మెల్యే కూడా రెస్పాన్స్ ఇస్తలేదు సార్. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు అసలుకే. ఇది ముచ్చట సార్. కానీ కనీసం ఒక ఎకరానికి 20-30 పెట్టి ట్రాక్టర్ ఖర్చు అవుతుంది, దున్నుడు అవుతుంది, మందు బస్తాలు అవుతుంది, మొత్తం పెట్టి నాటేస్తారు. మొత్తం ఎండిపోయింది సార్. మేము ఏం చేయాలి సార్? ఇంకా ఇప్పుడు పెట్టుబడి ఎంత పెట్టారు? ఎకరానికి 30,000 సార్. 30,000 పడింది సార్. ఉన్నదే ఎకరం సార్. ఇది చేసుకుంటే ఇది నా పేరు బొమ్మ శ్రీశైలం సార్. బతకాల బీగట బతకాల ఏం చేయాలి సార్? ఇది ఇప్పుడు తక్షణం మీరేం SRSP కాలం నమ్ముకొని పెట్టినాం. ఇది గతంలో మంచిగా వచ్చినాయి, పండినాయి, నడిచినాయి. మరి ఈ ఇయరే సార్ ఇట్లా ఇది. ఇప్పుడు మీరన్నా ఇవి పెట్టుబడి కూడా ఎట్లా పెట్టారు అది కూడా చెప్పండి. ఎందుకంటే బ్యాంక్ లోన్ తెచ్చా ఎట్లా అది కూడా బ్యాంక్ లో సొంతంగా సార్. బయట అప్పు సార్. బయట అప్పు తీసుకొని పెట్టారు సార్. ఎకరానికి కూలీలకు 5,000, ట్రాక్టర్ 6,000, మందు బస్తాలకు 3,000, పై మందు మొత్తం ఇది బిర్రు పొట్ట సార్. ఇది మొత్తం బిర్రు పొట్ట ఓటు చేతికి వచ్చేది సార్. దాదాపు ఎకరానికి 30-40,000 లాస్ సార్ మాకు ఇప్పుడు మొత్తం. దీనికి ఇప్పుడు తక్షణం ఎమ్మెల్యే స్పందించే విధంగా తక్షణమే ఎమ్మెల్యే స్పందించాలి, అధికారులు స్పందించాలి, పోలీసులు పెట్టి ఆ రాళ్ళు తీపించి చెరలకు నీళ్ళు తీసుకురావాలి, పండియాలి. ఇప్పటికైనా సార్ కొంచెం సగం పంట అయినా చేతికి వస్తుంది సార్. 4-5 రోజుల నీళ్ళు వచ్చినా నా సగం పంట అయినా చేతికి వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎందుకు స్పందించారు? ఎన్నిసార్లు ఫోన్ చేశారు? ఎందుకు మీరు ఒకసారి అది కూడా మాట్లాడారు ఎమ్మెల్యే పైన సార్?